హాయ్ ఫ్రెండ్స్, రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబరాయ్, అఫ్తాబ్ శివదాసని హీరోలుగా నటించిన మస్తీ 4 సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. మస్తీ సినిమా చూసిన వాళ్ళు ఓకే అనిపిస్తుంది. గ్రాండ్ మస్తీ చూసిన వాళ్ళకి అబ్బా ఎలాంటి డబల్ మీనింగ్ సినిమా తీసాడరా అదిరిపోయింది అనిపిస్తుంది. ఆ సినిమా థియేటర్లో ఫస్ట్ రోజు లేడీస్ కూడా వచ్చారు చూడడానికి. అయితే ఆ సినిమా అంతా ఫుల్ డబల్ మీనింగ్ బూత్ కంటెంట్ ఉండడం వల్ల పారిపోయారు ఇంటర్వెల్కే. ఇక గ్రేట్ గ్రాండ్ మస్తీ అని మళ్ళీ తర్వాత ఇంకో సినిమా తీశారు. ఆ సినిమా పరమ చండాలంగా ఉండి బోరింగ్గా అనిపించి లోపల ఏవో బీభత్సమైన డబల్ మీనింగ్ డైలాగులు బూత్ సన్నివేశాలు ఉంటాయి అనుకొని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి పరమ రాడ్గా మిగిలింది. ఇప్పుడు మస్తీ 4 అని మళ్ళీ రిలీజ్ చేశారు కొత్త సినిమాని. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. లవ్ వీసా అంటే ఏంటి? 7 రోజులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు భార్యలకి దూరంగా హ్యాపీగా గడపడానికి వాళ్ళ భార్యలు ఇస్తారు హీరోలకి. అయితే ఆ 7 రోజుల్లో కూడా వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఆ తర్వాత లవ్ వీసా తీసుకొని మళ్ళీ ఈ 3 హీరోల భార్యలు ఇంకొక వారం రోజులు గడపడానికి అదే ఏరియాకి వస్తారు. అక్కడ వాళ్ళకి మంచి కండల కాంతారావులు, ఫైటర్లు, పోలీస్ మెన్లు ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళతో వాళ్ళు రొమాన్స్ సాగిస్తున్నప్పుడు ఈ భర్తలు ఉడుక్కుంటూ ఉంటారు. ఇక్కడన్నా ఏదైనా మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. అయితే సెకండ్ హాఫ్ అంతా 3 హీరోయిన్లు ఫుల్ బికినీలు వేసుకొని 2 పీస్ బికినీలు వేసుకొని ఫుల్ స్కిన్ షో చేస్తారు. అయితే ఎక్కడా కూడా వాళ్ళ ఒంటి మీద కొంచెం కూడా కండ ఉండకపోవడం వల్ల స్కెల్టన్లు బికినీలు వేసుకొని డ్యాన్సులు వేస్తాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. గ్రేట్ గ్రాండ్ మస్తీ ఎందుకు ఫెయిల్ అయిందంటే అందులో ఎక్కడ మంచి ఎక్స్పోజింగ్ సన్నివేశాలు లేవు, మంచి పాటలు లేవు, ఫుల్ డబల్ మీనింగ్ డైలాగులు లేవు. కానీ గ్రాండ్ మస్తీ అద్భుతమైన విజయం ఎందుకు సాధించిందంటే అదిరిపోయే పంచులు, అదిరిపోయే డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. అలాగే ఇండియన్ బ్యూటీస్తో ఎక్స్పోజింగ్ చేయించడం పెద్ద విశేషం ఆ సినిమాలో. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అవన్నీ మీరు ఫ్రీగా చూడొచ్చు. కానీ గ్రాండ్ మస్తీలో అదిరిపోయే సన్నివేశాలు ఉంటాయి. ఉదాహరణకి మంజరీ ఫడ్నీస్ క్యారెక్టర్ చాలా హోమ్లీగా ఉంటూ సెకండ్ హాఫ్లో రెచ్చిపోతుంది గ్రాండ్ మస్తీలో. అలాగే వివేక్ ఒబరాయ్ భార్య కూడా ఇండియన్ అమ్మాయిలో ఉండి అదిరిపోతుంది. ఒకే ఒక ఫారెన్ క్యారెక్టర్ ఉంటుంది ఆ సినిమాలో. ఇండియన్ అమ్మాయిలతో ఓవర్గా ఎక్స్పోజింగ్ చేయించడం వల్ల డబల్ మీనింగ్ డైలాగుల వల్ల ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అవేవి ఈ సినిమాలో లేకపోవడం వల్ల ఈ మస్తీ 4 చిరాగ్గా అనిపిస్తుంది. అందులోనూ తుషార్ కపూర్ గెటప్ చూస్తే ఇంకా వామిటింగ్ వస్తుంది. అన్నదానం చేస్తూ హీరో మీద రైస్ పడేయడాలు, పప్పు వేసేయడాలు ఇవన్నీ చిరాగ్గా అనిపిస్తాయి. వివేక్ ఒబరాయ్ పాత్ర కూడా చాలా చీప్గా అనిపిస్తుంది. ఆ రౌడీ లుంగీ గెటప్ చూసి ఆ మేసం ఇవన్నీ చాలా వెటకారంగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది మనకి. ఏవో ఎక్స్పెక్టేషన్స్తో మగాళ్ళు వెళ్తే థియేటర్కి మొత్తం నీరు గారిపోయి నీరసం వచ్చేసి థియేటర్లో పడిపోతారు. ఇది మాత్రం గ్యారంటీ. ఇక హీరోయిన్లు అందరూ మనకి తెలిసిన హీరోయిన్ లాగే అనిపిస్తారు, కానీ ఒక్కళ్ళు కూడా ఫేస్లో మంచి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏమి ఉండవు. ఒక్క వివేక్ ఒబరాయ్తో ఒకే ఒక సీన్ కొంచెం నవ్విస్తుంది. అది కూడా ఫారెన్ అమ్మాయిని చూసినప్పుడు టై పైకి గాల్లో లేస్తూ ఉంటుంది. అదొక్కటి కొంచెం డబల్ మీనింగ్గా బాగుంది అనిపిస్తుంది అంతే. మీరు పతివ్రతలు, మంచి వాళ్ళు, మంచి వ్యక్తులు, అసభ్యకర సినిమాలు చూడను, బూతు మాటలు వినను, మాట్లాడను అనుకుంటే ఈ సినిమాను చూడకండి. అయితే ఇచ్చిన టికెట్కి న్యాయం చేయడానికి ట్రై చేశారు కానీ హీరోయిన్లతో సెకండ్ హాఫ్ అంతా బికినీలు వేయించి, కానీ స్కెల్టన్ బాడీస్లో కనపడడం వల్ల అంత గొప్పగా అనిపించలేదు. సో ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా తక్కువ లెవెల్లో బీ గ్రేడ్ సినిమాలా అనిపిస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?